అన్నా అన్న చెప్పరా. భవ్య గారు చాలాసార్లు మన వీడియో కింద కామెంట్ చేశారంట, కానీ మనం రెస్పాండ్ అవ్వలేదంట. ఒకసారి చూడన్నా. అందరూ అడిగిన రెసిపీస్ చేస్తున్నారు, నేను అడిగిన పాలక్ పన్నీర్ ఎప్పుడు చేస్తారన్న. నేను మీ సబ్స్క్రైబర్స్ అంటే ఇంతేనా, ప్లీజ్ రెస్పాండ్ అన్న. అలా ఏం లేదు భవ్య గారు, కొద్దిగా బిజీగా ఉండి కమెంట్ చదవలేదు. ఈ రోజు మీకోసమే స్పెషల్గా పాలక్ పన్నీర్ రెసిపీ చేసి చూపిస్తాను, చూసేయండి. ముందుగా 2 పాలక్ కూరలు తీసుకొని నీట్గా కట్ చేసుకొని క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న పాలక్ మొత్తాన్ని ఫస్ట్ ఒకసారి నీట్గా కడిగి దాని తర్వాత వేడి నీళ్ళలో ఉడకబెట్టుకోవాలి. ఈ పాలక్ ఉడికేటప్పుడే దీనిలోకి 4-5 పచ్చిమిరకాయలు వేసుకోవాలి, స్పైసీనెస్ కోసము. జస్ట్ ఒక 10 నిమిషాలు పాలక్ ఉడికిన తర్వాత దీన్ని వెంటనే తీసి చల్లనీళ్ళలో వేసుకోవాలి. లేదంటే పాలక్ మొత్తం బ్లాక్ కలర్ లో అయిపోయి కర్రీ కూడా బ్లాక్ గా కనిపిస్తుంది. ఈ పాలక్ మొత్తం బాగా చల్లగాక దీన్ని మిక్సీలో నున్నగా పేస్ట్ కొట్టుకోవాలి. పాలక్ పేస్ట్ రెడీ అయ్యేటప్పుడు పక్కన ఒక ప్లేట్ లో తెల్లగడ్డ, పచ్చిమిరకాయలు, ఎర్రగడ్డ, పన్నీర్ని కటింగ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ఫ్రై పాన్ తీసుకుని దీంట్లోకి ఆయిల్, కొద్దిగా బటరు, అలాగే మనం ముందుగా కట్ చేసుకున్న తెల్లగడ్డ, పచ్చిమిరకాయలు, ఆనియన్, కొద్దిగా జీలకర్ర వేసుకుని బాగా రోస్ట్ చేసుకోవాలి. ఆనియన్ బ్రౌన్ కలర్ లో ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న పాలక్ పేస్ట్ దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి సరిపడా సాల్ట్, జీరా పౌడర్, ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా, లైట్ గా వాటర్ పోసుకుని పచ్చి వాసన పోయేంత వరకు ఉడకబెట్టుకోవాలి. పాలక్ మొత్తం పచ్చి వాసన పోయి ఇలా టైట్ గా రెడీ అయిన తర్వాత దీంట్లోకి మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ వేసేయాలి. అలాగే కొద్దిగా ఫ్రెష్ క్రీము, ఇంకొద్దిగా బటర్ వేసుకొని 1 నిమిషం ఉడకబెట్టుకొని దింపుకుంటే మన పాలక పన్నీర్ అయితే రెడీ అయిపోతుంది. ఒక్కసారి ఈ కర్రీ టెక్స్చర్ చూడండి ఎంత బాగా వచ్చిందో, చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది. ఈ పాలక్ పన్నీర్ రైస్ లో కంటే కూడా రోటీలోకి, చపాతీలోకి భలే ఉంటుంది. ఒక్కసారి నువ్వు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కమెంట్ చేయమ్మా.